అందరికీ నమస్కారం. నా పేరు బుర్ర రమాదేవి. వెలుగు జాడల్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా. నాకు సహకరించండి. నమస్కారం. కరీంనగర్ కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వి నరేందర్ రెడ్డి గారి నామినేషన్ ర్యాలీలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు, మహిళా నేతలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీకి తరలివచ్చిన జన సందోహాన్ని తలపించిన కరీంనగర్ అట్టహాసంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ ఫోర్స్ వి నరేందర్ రెడ్డి గారి నామినేషన్ ర్యాలీ సాగింది. డప్పు వాయిద్యాలతో, బోనాలతో, సంబరాలతో సాగిన ర్యాలీ ఎవరిది వాళ్ళకి.
కాంజనే తీసుకోండి. ఈ రోజు మరి పెద్దపల్లి శాసన సభ్యులు విజయరమణారావు గారు, రామగుండం శాసన సభ్యులు సోదరు రాజ్ ఠాకూర్ గారు ఈ రోజు మెదక్ జిల్లాకు సంబంధించిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మీ అందరికీ కూడా సుపరిచితులు మరి సోదరిమణి నిర్మలా జగ్గారెడ్డి గారు, ఆంజనేయ గౌడ్ గారు, పూజల హరికృష్ణ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, సోదరులు శ్రీకాంత్ గారితో పాటు ఈరోజు సీనియర్ నాయకులు మాజీ శాసన సభ్యులు అన్న హనుమంతరావు గారికి వేదికపై
ఈరోజు మీ ప్రాంతానికి సంబంధించి మరి అనేక మంది శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, మరి ముఖ్యమంత్రి మన పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మహేష్ కుమార్ గారి గౌడ్ గారి నాయకత్వంలో ఈ శాసన మండలికి సంబంధించిన ఎన్నికల్లో ప్రభుత్వం అదేవిధంగా చేసిన అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని నిరుద్యోగ యువతకి ఈరోజు ఉపాధి కల్పించాలనే ఒక ఆలోచనతో దాదాపు 55,000 మందికి ఉద్యోగ సంకల్పన కల్పించిన మరి మా నిరుద్యోగ యువకులందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాలని, ఈరోజు ఉపాధ్యాయులకు సంబంధించి అండగా ఉండాలని డిఎస్సిని నిర్వహించి అదేవిధంగా టీచర్ల ప్రమోషన్లు చేసి ట్రాన్స్ఫర్లను గొలవపెట్టి ఈరోజు మనం ఆధారంగా సంవత్సర కాలంలో ఇవన్నీ చూపెట్టి రామచంద్ర రెడ్డి గారు మరి మీ అందరికీ ఈరోజు ఉన్న పెద్దలు మన జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని వేదికపై రావాల్సిందిగా కోరుతా ఉన్నా. అదేవిధంగా మాజీ శాసనసభ్యులు మరి మైనంపల్లి హనుమంతరావు గారిని కూడా వేదికపై రావాల్సింది కోరుతా ఉన్నా. మరి తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సోదరులు మరి వారిని కూడా రావాల్సిందిగా కోరుతా ఉన్నా. ఎండోమెంట్ మినిస్టర్ సోదరిమణి కొండ సురేఖ గారిని కూడా వేదికపై రావాల్సిందిగా కోరుతా ఉన్నా. సోదరులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు, లైబ్రరీ కమిటీ చైర్మన్ మల్లేశం గారు ఈరోజు అందరినీ కూడా వేదికపై రావాల్సిందిగా కోరుతూ మరి మిత్రులు ఈరోజు మరి ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి మిత్రులు సోదరుడు నరేందర్ రెడ్డి గారి బలపరచడానికి ఇచ్చేసినటువంటి వేదిక మీద పెద్దలకు, ఇక్కడికి విచ్చేసే కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడే వచ్చినటువంటి 4 జిల్లాల ఇన్ఛార్జి మంత్రులు, ఈ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పోటీ చేసిన అభ్యర్థులు, ఇతరత్ర గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఈరోజు నరేందర్ రెడ్డి గారిని బలపరిచి కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నా. మొన్న భారతీయ జనతా పార్టీ నామినేషన్ వేసే రోజు అడుగుతా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అర్బన్ నక్సలైట్లను ప్రోత్సహిస్తా ఉందని. ప్రజాస్వామిక పార్టీ ఎప్పుడు కూడా ప్రగతిశీల భావాలు కలిగితే అర్బన్ నక్సలైట్ల పేరు మీద ఒక ముద్రేసి వాళ్ళను అణిచివేయాలని చూసేటువంటి ఈ మతతత్వవాదులు కదా వాళ్ళ ఎజెండాతో ముందుకు వస్తా ఉన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర నాయకుడు రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గం ఈ రోజు అనేకమైనటువంటి నిరుద్యోగ సమస్యల్ని పరిష్కారం చేస్తూ 55,000 ఉద్యోగాలు ఇచ్చి భవిష్యత్తు క్యాలెండర్ రిలీజ్ చేసి అనేక కార్యక్రమాలు చేసిన సందర్భంలో చాలా కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి కేటగిరేషన్, బీసీలకు సంబంధించిన కుల లెక్కలకు సంబంధించి అనేక అంశాలను आज का इलेक्शन आप जानते हैं कि ग्रेजुएट का इलेक्शन करीमनगर डिस्ट्रिक्ट, निजामाबाद डिस्ट्रिक्ट, आदिलाबाद और मेदक 4 जिले 8 पार्लियामेंट का इलेक्शन है। इसके अंदर 6 पार्लियामेंट, इसके अंदर हमारे उम्मीदवार नरेंद्र रेड्डी है जो कॉलेजेस के जरिए आप लोगों की कई सेवा कर रहे हैं और कांग्रेस पार्टी के उम्मीदवार है। मैं आप को एमएलए को इंचार्ज को एमएल सबका शुक्रिया अदा करता हूँ। खुदा हाफिज, जय జీవన్ రెడ్డి గారు. నరేంద్ర రెడ్డి గారు ఒక విద్యావంతుడు. ఉత్తర తెలంగాణ ప్రాంతంలో లక్షలాది మంది విద్యార్థులు తీర్చిదిద్ది మరి వాళ్ళకు ఉపాధి కల్పన తోడ్పడేటువంటి ఒక మిత్రుడు నరేంద్ర రెడ్డి గారు. ఆల్ ఫోర్స్ అంటేనే ఒక బ్రాండ్ అని చెప్పారు. ఆల్ ఫోర్స్ అంటే ఒక బ్రాండ్ అని చెప్పారు. నరేంద్ర రెడ్డి గారి యొక్క గెలుపు ఇది ఆయన గెలుపుగా భావించడం కాదు, ఇది పట్టభద్రుల గెలుపుగా భావించడం మాత్రమే మన సాధ్యమైతే చెప్పండి. దయచేసి రాజకీయ పార్టీలు ఏమీ కానివ్వండి కాక గతంలో టీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది దశాబ్ద కాలం. వాళ్ళు దశాబ్ద కాలంలో 50,000 ఉద్యోగాలు కల్పించలేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఏదైతుందో
16,000 ఉద్యోగాలు కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి. ఇక్కడ ఉద్యోగాల నియామకే కానివ్వండి, ఇతరత్ర కానివ్వండి, అది ఏ అంశం కానివ్వండి చెప్పండి. నేను రేపు భవిష్యత్తులో నరేంద్ర రెడ్డి గారిపై బరువు బాధ్యత మన పిఆర్సీ రాబోతుందని చెప్పంటున్నా. నేను పిఆర్సీ కల్పింపజేయించడం ఏదైతుందో ఆ బాధ్యత అని చెప్పంటున్నా. చేయడానికి ఒక పటిష్టమైనటువంటి అభ్యర్థి నరేంద్ర రెడ్డి గారు విద్యా వ్యాప్తి కోసం అహర్నిశం కృషి చేస్తూ ఎంతో మంది ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి మన నరేంద్ర రెడ్డి గారికి గెలిపించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఒకటి. రెండవది, మీరందరూ చూశారు ఈ మధ్యనే 60 సంవత్సరాలు జరగనటువంటి కులగణన కావచ్చు, ఇతర రకరకాల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన రాష్ట్రాన్ని గడచిన 10 సంవత్సరాల్లో అప్పుల కుప్పగా చేసి చిప్ప చేతికిచ్చిన తర్వాత కూడా గతంలో ఉన్న ఏ ఒక్క స్కీమును కూడా వదిలిపెట్టకుండా 6 గ్యారంటీలు అమలు చేస్తూ 10 సంవత్సరాల్లో వేదిక మీద ఉన్నటువంటి మంత్రులకు, ఇతర ముఖ్య నాయకులకు, ఈరోజు మరి 3 జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి విద్యావేత్త పుట్నూరు నరేందర్ రెడ్డి గారికి, మరి ఇతర నాయకులకు, కార్యకర్తలకు, పత్రికా సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. మరి ఈ సీట్లో గతంలో జీవన్ రెడ్డి అన్నను మీరు గెలిపించారు. గెలిపించినందుకు ఆయన మరి కౌన్సిల్లో మనందరికీ కూడా న్యాయం చేశారు. ఏ ప్రశ్న కూడా వదిలిపెట్టకుండా పట్టభద్రుల సమస్యలు కానీ, మరి టీచర్స్ సమస్యలు కానీ, ప్రజల సమస్యలు కానీ ప్రతి ఒక్కటి కూడా మరి తన గొంతుకతో మాట్లాడి ప్రతిపక్షంలో ఉన్నా కూడా పట్టు వదలకుండా వారు ఆ రోజు ప్రభుత్వాలను నిలదీయడం జరిగింది. మరి ఈసారి కూడా వారిని మేము ఎంతో రిక్వెస్ట్ చేసినా కూడా వారు ముందుకు రాలేదు. ఆ సమయంలో ఈరోజు నరేందర్ రెడ్డి గారిని అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. నరేందర్ రెడ్డి గారు కూడా ఇందుకు అర్హత కలిగినటువంటి వ్యక్తి, విద్యావేత్త, మరి ఎన్నో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నడిపిస్తున్న వ్యక్తి, మరి పట్టభద్రుల సమస్యలు తెలిసిన వ్యక్తి, ప్రజల సమస్యలు తెలిసిన వ్యక్తి, చాలా మరి నిదానంగా ఉండేటువంటి వ్యక్తి. మరి మీ సమస్యలు మళ్ళీ జీవన్ రెడ్డి అన్నలాగా మీకు మరి కౌన్సిల్లో మళ్ళీ ప్రశ్నింపబడాలి అంటే తప్పనిసరిగా మరి నరేందర్ రెడ్డి గారిని మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజు నన్ను అడిగితే సీతక్క గారికి అందరూ చప్పట్లతో ధ్వనులతో స్వాగతం పలకాల్సి ఉన్నాం. జై కరీంనగర్. ఈరోజు మీ అందరి అభిమాన నాయకుడు, మరి విద్యార్థుల సమస్యలు, యువకుల సమస్యలు, ఉద్యోగుల సమస్యలు తెలిసినటువంటి వ్యక్తిగా ఈ జరుగుతున్నటువంటి పట్టభద్రుల మంత్రులు, సివిల్ సప్లై శాఖ మంత్రులు గౌరవనీయులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, అదేవిధంగా మా లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ అండ్ మైండ్స్ అండ్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారికి, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారికి, సీతక్క గారికి, అదేవిధంగా కొండ సురేఖ గారికి, అదేవిధంగా మన పెద్దలు భీష్మ పితామహులు జీవన్ రెడ్డి గారికి, జూపల్లి కృష్ణారావు గారికి, ఇతర నాయకులు నాతో ఉన్నటువంటి డిసిసి అధ్యక్షులు ఆది శ్రీనివాస్ గారికి, వడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారికి, రాజ్ ఠాగూర్ గారికి, నా సహచర గౌరవ శాసన మండలి సభ్యులందరికీ, మీ అభిమాన నాయకుడు కాబోయే ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి గారికి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకి, ప్రియమైన కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు అందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఉమ్మడి రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ సర్కార్ అని చెప్పి ఒకసారి గుర్తు చేస్తున్నా. అదేవిధంగా ఎంప్లాయీస్ విషయంలో కూడా, ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో కూడా గత ప్రభుత్వంలో జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియని విషయం. ఈసారి సంవత్సరం పాటు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి నెల 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగాలకి జీతాలు సరిగ్గా చేరుతున్న విషయం కూడా మనం గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఉత్తర తెలంగాణలో అన్ని విషయాల్లో మన కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత
ప్రాధాన్యత ఇవ్వబోతుందని చెప్పి మనం చేస్తున్నాము. ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఈరోజు మాటిస్తున్నా కరీంనగర్ లో, ఆదిలాబాద్ లో, మెదక్ లో, నిజామాబాద్ లో పెండింగ్ లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్ అన్ని ఈ టైంలో పూర్తి చేస్తామని చెప్పి సభాముఖంగా మాటిస్తున్నారు. నరేందర్ రెడ్డి గారు సమర్థుడు, విద్యావంతుడు, విద్యా సంస్థల అధిపతి. మీ అందరి విషయాలు శాసన మండలిలో ఏ విధంగా అయితే పెద్దలు జీవన్ రెడ్డి గారు ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీలో ఈ విషయాలన్నీ శాసన మండలిలో మరి నాటి ప్రభుత్వాన్ని గడగడలాయించిందో అదే విధంగా నరేందర్ రెడ్డి గారు కూడా మీ విషయాలు, మీ సమస్యలన్నీ కూడా ప్రభుత్వం తీసుకొస్తాడు, సమస్యలు పరిష్కారం చేస్తాడని చెప్పి మా సంపూర్ణ నమ్మకం, విశ్వాసం. మిత్రులరా, కాంగ్రెస్ కుటుంబ సభ్యులరా, అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, ఈ ఎలక్షన్ సమయంలో ఇది చాలా ప్రతిష్టాత్మక కాంగ్రెస్ పార్టీకి ఎన్నిక. మనందరం కూడా నరేందర్ రెడ్డి ఎన్నిక ఆకాంక్షించి జీవన్ రెడ్డి గారికి ఆనాడు ఎంత మెజారిటీ ఇచ్చిందో అంత మెజారిటీతో గెలిపించవలసిందిగా మీ అందరికీ ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. మన పట్టభద్రుల ఈరోజు చాలా మంది మా గౌరవ శాసనసభ్యులు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోదరులు, ఆదిలాబాద్ నుంచి ఈరోజు పార్లమెంట్ నియోజకవర్గ మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడ్డ సోదరిమణి ఆత్రం సుగుణ గారితో పాటు మరి శాసన మండలి సభ్యులు దండే విఠల్ గారు, సీనియర్ నాయకులు విఠల్ రెడ్డి గారు, అదేవిధంగా కోనేరు కోనప్ప గారు, అజ్మీరా శ్యామ్ గారు, కన్ని శ్రీనివాస్ రెడ్డి గారు, ఇంద్ర కరణ్ రెడ్డి గారు, గజేందర్ ఆదే గారు, మరి నిర్మల్ నుంచి శ్రీహరిరావు గారు, ముదోల్ నుంచి నారాయణ పటేల్ గారు. లాగా ఒక సమస్యలో లాభం వస్తే ఆ సమస్యను పెట్టి తీర్చిదిద్దినటువంటి వ్యక్తి మన అభ్యర్థి ఊట్కూరి నరేందర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. వేదికపై ఉన్న పెద్దలు, గౌరవనీయులు టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు, అలాగే కరీంనగర్ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న గారు, ఆదిలాబాద్ జిల్లా మంత్రివర్యులు సీతక్క గారు, మరి మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు గౌరవనీయులు కొండా సురేఖ గారు, నిజామాబాద్ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు గౌరవనీయులు జూపల్లి కృష్ణారావు గారు, అలాగే ఈ 4 ఉమ్మడి జిల్లాల పరిధిలోని మంత్రివర్యులు దామోదర రాజనరసింహ గారు, మరి సోదరులు శ్రీధర బాబు అన్న గారు, మరి మిత్రులు సోదరులు పొన్నం ప్రభాకర్ అన్న గారు, మరి వేదికపై ఉన్న కరీంనగర్ డిసిసి ప్రెసిడెంట్ కవ్వంపల్లి సత్యనారాయణ గారు, ఆది సీనన్న గారు, విజయరమణారావు అన్న గారు, మరి గోదావరి కని మరి మఖాన్ సింగ్ అన్న గారు, అలాగే ఇక్కడ చొప్పదండి సత్యమన్న గారు, మరి వివిధ జిల్లాల శాసనసభ్యులు అందరూ ఇక్కడికి వచ్చేసిన పట్టభద్రులు, పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్తులు. మీ అందరికీ తెలిసిందే, గత 5 నెలల నుంచి 42 అసెంబ్లీ కాన్స్టిట్యూయెన్సీ లో మరి ఎన్నో మార్లు, ఒక 3 మార్లు మరి పర్యటించి పట్టభద్రుల మన్నలను పొందిన తర్వాత వివిధ సర్వేల ఆధారంగా ఇవాళ ఏఐసిసి పెద్దలు, టీపీసీసీ పెద్దలు, మరి ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థిగా నన్ను ప్రకటించినందుకు ముందుగా ఈ పెద్దలందరికీ నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి పెద్దలు జీవన్ రెడ్డి అన్న గారు ఇప్పుడే చెప్పి ఉన్నారు, ప్రశ్నించే గొంతుక నుంచి మరి ఒక మధ్యవర్తిగా, ఒక సమన్వయకర్తగా నరేందర్ రెడ్డి వెళ్తున్నారని. మరి నో డౌట్ ఎట్ ఆల్, జీవన్ రెడ్డి గారు జగిత్యాల జిల్లా వాసిగా నాకు మార్గదర్శకులు, ఒక రోల్ మోడల్. చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను వారు ఏ విధంగా అడ్మినిస్ట్రేషన్ చేశారో, వారి అడుగుజాడల్లో తప్పకుండా నడుస్తానని చెప్పేసి కోరుకుంటూ, మరి ఏ ఆశయం కొద్దైతే నాకు ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో తప్పకుండా నెరవేరుస్తానని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇవాళ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో రాష్ట్రం చాలా ఫాస్ట్ గా ముందుకు సాగిపోతుంది. పెద్దలు ఇప్పటి వరకు ఎన్నో చెప్పారు, మీకు కొన్ని విషయాలు చెప్తాను. 90 రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ నుంచి రిక్రూట్మెంట్ వరకు జరిగింది అంటే ఇంతవరకు చరిత్రలో ఎప్పుడు జరగలేదు. ఓన్లీ ఈ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 90
90 రోజుల్లో నియామకాలు జరిగినాయి. అంతేకాకుండా మరి గత 24 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న ప్రమోషన్లు అన్నీ కూడా మరి చకాచకా ఓవర్ నైట్ లో చాలా ట్రాన్స్పరెంట్ గా జరిగి ఉన్నాయి. ఈ విధంగా మరి ఎంతో గవర్నమెంట్ ఉద్యోగులు కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగులు కావచ్చు, పెండింగ్ లో ఉన్నాయన్నీ కూడా చాలా చకాచకా ముగిస్తూ మన ముఖ్యమంత్రి వర్యులు దూసుకొని ముందుకు వెళ్తున్న ఈ తరుణంలో తప్పకుండా మరి నేను గెలిచి వారికి ఒక గిఫ్ట్ ఇస్తానని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇంకా ఖచ్చితంగా నేను మీ అందరి కోరికలను నాకు తెలుసు. నేను తిరిగిన సమయంలో ఎంతో చెప్పారు. మన లైబ్రరీలను పునరుద్ధరించుకోవాలి, మన లైబ్రరీలన్నీ ఈ లైబ్రరీలుగా మార్చుకోవాలి. అట్లాగే మన ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శాతవాహన యూనివర్సిటీలో మొన్ననే మనకు ఒక ఇంజనీరింగ్ కళాశాల అలాగే మరి లా కళాశాలను శాంక్షన్ చేసి ఉన్నారు. అంటే చూడండి మన ముఖ్యమంత్రి యొక్క ముందు చూపు ఎలా ఉందో. ఇవాళ పెద్దలు కరీంనగర్కు ఎంతో చేశాం ఏళ్ల నుంచి అనుకున్నారు, కానీ కరీంనగర్ జిల్లాలో ఒక ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల లేదని చెప్పడానికి మనం సిగ్గుపడాలి. ఇది మన ముఖ్యమంత్రి గారు తెలుసుకోండి. మరి ఒక జ్ఞానవంతుడికి ఓటేస్తారా, ఒక ధర్మవంతుడికి ఓటేస్తారా? ఫిబ్రవరి 27 నాడు ఎన్నికల్లో ఖచ్చితంగా మనం అందరం మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన నాకు మొదటి ప్రాధాన్యత ఓటేసి భారీ మెజార్టీతో నన్ను గెలిపించి మరి బీసీ ముద్దు బిడ్డ మరి రాష్ట్ర అధ్యక్షులు పార్టీ అధ్యక్షులు ఇవాళ చూడండి మన దగ్గర బీజేపీ కానీ లేదా బీఆర్ఎస్ కానీ ఒకే ఒక పార్టీకి మన బీసీ ముద్దు బిడ్డ అధ్యక్షులుగా ఉన్నారు. నా గెలుపు నాది కాదు, ఒక బీసీ ముద్దు బిడ్డగా గెలుపు నేను భావిస్తాను. మీరు వేస్తున్న ప్రతి ఓటు మహేష్ కుమార్ అన్నకే చెందుతుంది అని చెప్పేసి నేను భావిస్తున్నాను. కాబట్టి మీరందరూ పెద్ద మనసుతో మరి పిసిసి ప్రెసిడెంట్ బీసీ ముద్దుబిడ్డ అయిన మహేష్ కుమార్ గారిని గెలిపించే విధంగా మరి నన్ను గెలిపించి సోనియా గాంధీకి రేవంత్ రెడ్డి గారికి ఒక గిఫ్ట్ రూపంలో ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నాను. ఇంత అధిక సంఖ్యలో పాల్గొన్న మీకు అన్ని జిల్లాల నుంచి వచ్చిన మరి కాంగ్రెస్ పెద్దలు, అతిరథ మహారాజులు, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ మహిళా అధ్యక్షులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సెల్ మరి ప్రజాప్రతినిధులందరికీ, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు, విద్యార్థి సంఘాలకు, ప్రజా సంఘాలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. మన ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారిని చివరిగా మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. మాట్లాడగానే మనం నామినేషన్ కార్యక్రమానికి వెళ్తాము. తొందరగా విద్యా సంస్థల్ని స్థాపించి ఎంతో మంది గ్రాడ్యుయేట్ చేయడమే కాకుండా ఎంతో మందికి ఉద్యోగ అవకాశం కల్పించినటువంటి చరిత్ర కలిగిన నరేంద్ర రెడ్డి గారిని మనం అభ్యర్థిగా ఎంపిక చేయడం జరిగింది. కానీ సమస్యలే కానీ నిరంతరం నిమగ్నమై మీకు పనిచేస్తాడని ఆశ్వాసం ఇస్తూ నరేందర్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా దీవించాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్. అందరికీ నమస్కారాలు. సమయం 2:30 అవుతా ఉంది. 3 గంటల లోపల 2 గంటల లోపల అవుతా ఉంది. ఇప్పుడు 3 గంటల లోపల నామినేషన్ ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి మెదక్ నుంచి వచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మహామహులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకులకు అందరికీ అభిమానాలకి ధన్యవాదాలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారాలు. మైకలో
అడగనే రాలే బిడ్డ కూసున్న సీటు ఎదిరించుకుంటూ ఎక్కిన రాము ఒక మెట్టు చెత్తర చెయ్యిర్ర చూస్తావి కట్టు నల్ల మల్ల పెద్ద పులై వదిలి పెట్టను పట్టు చెలబెట్టినో నోడే తొడగొట్టి చెప్పినో వేటాడి వెంటాడి నేను గద్దె దింపినో అయినా గాని ఏ కుర్ర నన్ను ఎక్కువంచనా దిందిర జెండా కంచ తెచ్చి కలుసు కోటల మీద బిగబిగలా నాలిన బతుకు పేద గడుము కల్లి కమ్మని వెతుకు నన్ను నమ్మి సోనియమ్మ ఎత్తమన్నది చెల్లో రాహులన్న గుండె ధైర్యమే నా కైనది ఎల్లో నా సైన్యమై నడిచిరు నా తమ్ముల చుట్టూ వాళ్ళన్నగ బతికేస్తార వందేళ్ళ పాటు ఈ తెలంగాణ గడ్డ మీద వేస్తున్న పట్టు పాలిస్తర పచ్చగ భక్తులు వెలిగేటట్టు పైనున్నల మన వీరుల ఆత్మ మురిసేటట్టు బొమ్మ మహేష్ కుమార్ గారి సారథ్యంలో అడ్డు లక్ష్మణ్ కుమార్ గారి మార్గదర్శకంలో బండ ప్రభాకర్ గారి మార్గదర్శకంలో శ్రీధర్ బాబు గారి మార్గదర్శకంలో వివిధ శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు కార్పొరేషన్ చైర్మన్లు వివిధ కాంగ్రెస్ విభాగాల శ్రేణులు ముఖ్య నాయకులు కార్యకర్తల సమక్షంలో తెలంగాణ రాష్ట్ర విద్యారంగ కుసుమం ఉట్కూరి నరేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ పక్షాన పట్టభద్రుల పక్షాన పట్టభద్రుల న్యాయం అందించే విధంగా నేను భారీ ఎత్తున నామినేషన్ మహోత్సవానికి తరలి వస్తున్నారు. అందరూ కూడా మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, మహేష్ అన్న గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, మహేష్ గౌడ్ గారి నాయకత్వం, మహేష్ అన్న నాయకత్వం, కొండ ప్రభాకర్ గారి నాయకత్వం, ఏకైక శ్రీధర్ బాబు గారి